1, 2, 3 అంటది చూడు, అంతే చాలు, సరిపోద్ది. మా అమ్మగారికి కూడా అదేనండి షుగర్ కంప్లైంట్. నేనే ప్రతి నెల కాకినాడ వెళ్ళి తమ్ముడాలకు మొన్న ఒకసారి అలాగే చెప్పాను, తమ్ముడు నేను పోతులూరు రాలేను, ఎందుకంటే అమ్మగారికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన డాక్టర్ గారు, నేను తీసుకెళ్ళాలని పోతులూరు మీటింగ్కి ఎంతగానో బ్రతిమాలి నేను ఎందుకు తిరస్కరించానంటే అమ్మగారు ఆరోగ్య నిమిత్తం ఆమెను తీసుకొని వెళ్ళాలని తిరస్కరించాను తప్ప ఎక్కడికైనా ఎనీ టైం ప్రదీప్ అన్న రాగలడు, వస్తాడు అన్న నమ్మకం జయరాజుకు ఉందో లేదో ఆయన అడగండి నేను వెళ్ళిన తర్వాత. కాబట్టి ప్రియులారా ఆలోచించగలిగితే నిజమైన వెలుగు అంటున్నాడు ఏంటండి అంటే మనం అందరం క్రైస్తవులందరం వెలుగులు అయితే ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు? వెలుగు, ఉప్పు అయి ఉన్నారని. వెలుగు ఇలా వెలిగేటువంటి మీరు కొంచెం కింద మంచం కింద ఎవడో దీపాన్ని పెట్టడు, కానీ ప్రపంచం అంతా వెలుగిచ్చుటక ఏం చేయాలి? దీపస్తంభం మీద పెట్టాలి. అదండి క్రైస్తవుడు అంటే వెలుగు. కానీ యేసుక్రీస్తుని కూడా వెలుగు అంటే మనకి ఆయనకి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? మనలాంటి వాడే అయిపోతాడు. మనము వెలుగులమే క్రైస్తవ సోదరమణులు, ఆయన వెలుగు అంటే ఈక్వల్ అయిపోతుంది. కానీ అందుకే ఆయనకి పెట్టవలసిన అసలు సిసలైన పేరేంటో తెలుసా? నేను రాసుకొచ్చాను బైబిల్. నిజమైన వెలుగు ఉండెను. ఆయనకొక్కడికే అది ఆ నిజమైన ట్యాగ్ లైన్. ఆయనకొక్కడికే నిజమైన అని ముందు పెట్టాలి. ఎందుకంటే నీ ఇలాగ డూప్లికేట్ కాదు ఆయన. నువ్వు ఒకసారి వెలుగుతో ఒకసారి ఆరిపోతావు కదా. నేనే ఛానల్లో ఆరిపోయి మరలా వెలుగుతున్నాను. ఈరోజు రేపు 2017 జనవరి 1 నుంచి నా కొరకు ఉద్యోగం చేసుకుంటూ లక్షలు సంపాదించుకోవడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని గ్రహించాను. లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి నరకాగ్నిలో కాలపడటం కంటే, నరకాగ్నిలో కాలిపోవడం కంటే, నిత్యము ఆరని అగ్నిగుండంలోనికి నేను వెళ్ళిపోవడం కంటే, సంపాదన కాదని సంపాదించిన దానినే కరగదీస్తూ దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా రక్షించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇలాంటి నిస్వార్థపరుడిని దేవుడు నిలబెట్టడా? ఎంతోమంది దొంగలని అబద్ధికులని నిలబెడుతున్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు, దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు. ఎందుకని? ఆయనకి పక్షపాతం లేదు కనుక. అదే నువ్వు నేననుకో, ఆడి మీద సూర్యకాంతి కానీ ఆడికి గాలి కానీ ఇవ్వడం మానేస్తావు. ఈ ప్రకృతిలో నీకొకంటూ ఒక ప్రకృతిని ఆపజేయగలిగిన శక్తి ఉందనుకో. ఆనాడు భక్తులకు ఉందండి. ఏలీ ఏం చేశాడు? ప్రార్థించినప్పుడు వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరాలు ఏమైందంట? వర్షమే రాలేదంట. ఇంకా కరువు. ఆనాటి భక్తులకున్న వరాలు ఈనాటి ఎక్కడున్నాయి? అంతటి భక్తిపరులా? ఏలియా లాంటి భక్తిపరులా? అంతెందుకు సింహం అంటే గుర్తొచ్చింది. దానియేలు ఇందులో పడ్డాడు, సింహపు బోన్లో పడ్డాడు. ఇందాక తమ్ముడు 2 సింహాల గురించి చెప్తే నాకు అర్థమైంది, అదే గుర్తొచ్చింది. దానియేలు సింహపు బోన్లో పడిన దానియేలు ఏం చేశాడు? సింహాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు నిన్ను పడేస్తాం వెళ్ళు, అసలు పీస్ చేసేస్తుంది. తమ్ముడు ఇందాక సింహాల గురించి చెప్తూ, అన్నయ్య గారు ఇక్కడ కట్టారు వాటిని తీసుకెళ్ళి తోలేమో, అవి సింహాలు కనుక క్రూర జంతువు అనుకుంటున్నారు. కానీ సింహం క్రూర జంతువు కాదు. ఒక విధంగా చెప్పనా, చిన్నప్పుడు అప్పుడే పుట్టిన సింహాన్ని తీసుకొచ్చి జయరాజు ఇంట్లో పెంచుకుంటే ఎవరిని ఏమందండి? జయరాజునే కదా, ఇంట్లో వాళ్ళనే కాదు, ఊళ్ళో వాళ్ళనే కాదు. అప్పుడు ఎవరిని ఏం చేయలేనప్పుడు బాబు తీసుకెళ్ళి అవతల పాడే ఇక్కడ కట్టకు అనే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే అడవిలో పెరుగుతుంది, క్రూర జంతువుగా అన్నింటిని వేటాడుతుంది కనుక దానికి ఒక క్రూర స్వభావం వచ్చింది. కానీ అదే నువ్వు మృదువుగా సాత్వికంగా పుట్టిన పిల్లని తెచ్చుకు పెంచావనుకో, అది క్రూర జంతువు అవ్వదు, సాధు జంతువు అవుతుంది. నీ ఆవులాగా, నీ గేదెలాగా, నీ కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటుంది. కుక్కకైనా విశ్వాసం ఉంది, కానీ ఈరోజు మనిషికి విశ్వాసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ రోజున మనిషిని ఏమంటున్నారు తెలుసా? పాముకు కూరల్లో ఉంటుందిరా విషయం, కానీ మనిషికి నిలువెల్లా 1 నుంచి 6 అడుగులు ఉన్నాడే, 6 అడుగులు పొడవు కరికాలు నుండి నడినెత్తి వరకు ఏమంటంట? నిలువెల్లా విషమేనంట. ఎందుకు వచ్చింది ఈ మాట అంటే నీ క్రియలు బాగోలేదు, నీ పద్ధతి బాగోలేదు, పాడైపోయింది. లోకంలో చిన్నవాడిగా వచ్చిన నాడు నువ్వు నిష్కల్మసుడివి, పవిత్రుడివి, పరిశుద్ధుడివి. కానీ ఈ లోకం ఏదైతే పాపంలో ఉందో ఆ పాపపు లోకంలో నివసిస్తున్నటువంటి మనిషి చిన్నగా ఎదిగి బాలుడై యవ్వనుడయ్యేసరికి ఈ వింత స్వభావాలు అనేవి ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తున్నాయి. అంటే ప్రకృతిలో మన చుట్టూ ఉన్నవారు నైబర్హుడ్స్ అంటారు, అంటే చుట్టుపక్కల వాళ్ళు, లేదా సర్కమ్స్టాన్సెస్ అంటారు, చుట్టూ ఉండే పరిస్థితులు. ఇంగ్లీష్లో సర్కమ్స్టాన్సెస్ అంటారు, చుట్టూ ఉన్న పరిస్థితులు. ఎందుకు అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే ఇది యూట్యూబ్లో పెడతాం, బోల్డ్ అన్ని దేశాల మంది చూస్తారు. అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, భారతదేశమే కాదు, యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. నా ఆశ ఏంటో తెలుసా? వీలైతే నేను ఎక్కడ మాట్లాడినా లైవ్ టీవీ ద్వారా
అంటే లైవ్ అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుందండి, మన ఇండియా ఏ దేశంలో, ఈ ప్రపంచంలో అమెరికాలో కానీ, ప్రపంచంలో ఆస్ట్రేలియా కానీ, ఈ వెస్టిండీస్లో కానీ ఎక్కడ మ్యాచ్ ఆడినా దూరదర్శన్ ద్వారా, స్పోర్ట్స్ ఛానల్ ఈఎస్పిఎన్ ద్వారానో, దూరదర్శన్ స్టార్ స్పోర్ట్స్ ద్వారానో ఏమవుతుందో తెలుసా, అక్కడ ఇలా కాయిన్ ఎగరేసిన దగ్గర నుంచి లాస్ట్ బాల్ వరకు చూసేస్తున్నారు. అంటే వీడు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్కి ఆస్ట్రేలియా వెళ్ళవలసిన పని లేదు. లైవ్ అంటే అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో వాడు బ్యాట్తో గాలిలో కొట్టడం, వాడు సిక్స్ పట్టడం, లేదా సిక్స్కి వెళ్ళడం, అది లేదా క్యాచ్ పట్టడం, లేదా బౌల్డ్ అవ్వడం, మొత్తం ప్రక్రియ అండి. అది 2 గంటల 3 గంటల 7 గంటల మనకు అనవసరం. లైవ్ క్రికెట్ మ్యాచ్ అంటారు దాన్ని. అంటే లైవ్ అంటే జరుగుతున్నది, జరిగిపోయిందంటే ఫాస్ట్, జరగబోయేదంటే ఫ్యూచరు, జరుగుతున్నది అంటే ప్రజెంట్, అంటే లైవ్. ఇప్పుడు అంటే నేను ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళి మాట్లాడినా వెళ్తానులేండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, కళ్ళలో కాదు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యాన్ని నువ్వు చదువుతుంటే, దేవుని ఆలోచనలో నీ మది నిండిపోతే వాక్యంతో ఖచ్చితంగా, అది ఎప్పుడు తెలుసా, ఉదయం 4 నుంచి 6 గంటలకు చదువు, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి ఏ సమయంలో చదివినా మరి మాట్లాడతలేదు నాకు తెలియదు, కానీ నా అనుభవం చెప్తున్నాను. నా అనుభవంలో జరిగినవి ఎన్నోసార్లు మాట్లాడాడు. అయితే జయరాజు తమ్ముడితో, అనిల్తోని, రవితో పంచుకున్నాను నేను. ఇలాగ అంటున్నాడు దేవుడు ఈ విధంగా చేయాలని, కానీ అవి నెరవేరలేదు. కానీ 2017 జనవరి 1 నుండి 2017 ఫిబ్రవరి 2 వరకు నాకు ఖాళీ లేకుండా నేను తిరుగుతానండి. అది ఏ దేశము, ఏ ప్రాంతము, ఏ రాష్ట్రము, ఏ గ్రామము, ఏ జిల్లా అని చెప్పను, ఎందుకంటే నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి. డేట్లు అయితే రాసుకున్నాను, 3 days ఒక మీటింగ్. అది ఎక్కడ అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు నిలబడాలని ఆశ ఉంటే, నువ్వు చెప్పాలన్న కోరిక, దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఒక మాట చూపిస్తానండి బైబిల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూడాలి ప్రియులారా. అపోస్తులుడైన పౌలు తిమోతి పత్రిక రాస్తూ, తిమోతికి 2వ పత్రికలో 2వ అధ్యాయం త్వరగా చదవండి, 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. దేవుని ఎదుట యోగ్యునిగా. ఫస్ట్ నెంబర్ 1 బోధకుడు ఉండవలసిన లక్షణం చెప్తున్నాను వినండి. దేవుని ఎదుట ఎలా ఉండాలి? యోగ్యుడిగా ఉండు. 2వ పాయింట్, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. నెక్స్ట్ 3వ పాయింట్, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. సరిగా, ఇది 3rd పాయింట్. 4th, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు తిమోతి. పౌలు హెచ్చరిస్తున్న మాట అండి ఇది, నేను రాసిన మాట కాదు సుమా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? దేవుని ఎదుట నువ్వు నీ ప్రవర్తన యోగ్యుడిగా ఉండాలి, నెంబర్ 1. సెకండ్ పాయింట్, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? చిన్నప్పుడు చాలా సిగ్గుపడ్డానండి. ఈ దివ్య జ్ఞానమైన 66 పుస్తకాలు కలిగిన జ్ఞానాన్ని పట్టుకొని చర్చికి వెళ్తే నా ఫ్రెండ్స్ ఎక్కడ నన్ను గేలి చేస్తారో, ఎక్కడ నన్ను ఎగతాళి చేస్తారో, ఇదేంట్రా నువ్వు హైందవుడివి, ఆ చర్చికి వెళ్ళకు, ఆ బైబిల్ పట్టుకోకని ఒకవేళ నన్ను ఎక్కడైనా ఆపేస్తారేమో అని దీనిని ఒక బ్యాగ్లో పెట్టి, దానిని బండిలో పెట్టుకొని, బజాజ్ చేతకు ఉండేదండి, దానిని చక్కగా బండిలో పెట్టుకొని ఎవరికి కనబడకుండా, నన్ను ఎవరైనా గేలి చేసి అవమానిస్తారేమో, తక్కువ కులానికి చెందిన వానిగా క్రీస్తును ఈనాటికి భావిస్తున్నటువంటి సమాజం, ప్రపంచం అలా ఉండగా, ఎక్కడ నన్ను ఆనాడే 2002లోనే నన్ను ఎక్కడ తక్కువ చేసి, ఎక్కడ గేలి చేసి అందరిలోనూ మాట్లాడతారని భయం ఆవహించి సిగ్గుపడి పట్టుకెళ్ళేవాడిని. సిగ్గుతో తలదించుకొని ఈ బైబిల్ని ఒక బుక్లు ఒక బ్యాగ్లో దాచుకొని చర్చి లోపలికి వెళ్ళాక తీసుకొని, చర్చి బయటకు వచ్చే ముందే మళ్ళీ లోపలే సర్దుకొని, అదేదో ఒక బ్యాగ్, ఏదో మార్కెట్కి వెళ్తున్నట్టుగా ఒక బ్యాగ్లో దాచుకొని పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి నాకు. కానీ ఈరోజు బైబిల్ని పట్టుకొని ధైర్యంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో, అది ఏ భాష అయితే కానివ్వండి, ఆ భాషలో చెప్పడానికి నేను సిద్ధం. కాబట్టి ప్రియులారా బాగా ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి నీ ప్రవర్తన. సెకండ్ పాయింట్, సిగ్గుపడవలసిన పని లేదు. థర్డ్ పాయింట్, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. సరిగా అండర్లైన్ చేసుకోండి దట్ వర్డ్, అండర్లైన్ దట్ వర్డ్. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా.
ఈ రోజున సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నాం అనుకుని ఎందరో తప్పుడు సంకేతాలను సమాజంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు, తప్పుడు బోధలను సమాజం మధ్యన చొప్పించారు, మాట్లాడేశారు. దానిని సరిచేసే బాధ్యత దేవుడు నా భుజస్కంధాల మీద పెట్టాడని రాత్రులు తెల్లవారులు నిద్రపోను. నేను మీకు ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అలా నిద్రపోని రాత్రులు గడుపుతుంటే నా శరీరం నాకు సహకరించక అనేక మంది మీద విసుక్కునేవాడిని, కోపపడేవాడిని, అనేక అనరాని మాటలు అనేవాడిని. ఆ విషయం బ్రదర్ సత్యానందం గారికి కూడా తెలుసు. పెదపూడి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కారు కొందామని వెళ్తున్నప్పుడు ఎన్ని అనరాని మాటలు అన్నానో నాకు గుర్తున్నాయని, గుర్తున్నాయో లేదో తెలియదు. బ్రదర్ అబ్రహాం గారిని కలిసాం, అక్కడ భోజనం చేసాం, వచ్చేటప్పుడు టైర్ పంచర్ అయింది, టైర్ మార్చుకున్నాం. ఇవన్నీ తెలుసు సత్యానందం గారికి. అయినప్పటికీ ఇంత ఇబ్బంది పెట్టిన నేను వీళ్ళందరికీ ఎందుకు నాతో ఉంటున్నారు అంటే దేవుని వాక్యంగానే బోధించగలిగేటువంటి జ్ఞానం ప్రదీప్ అన్నయ్య గారికి ఉంది అని వీళ్ళందరూ గ్రహించారు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మన టాపిక్ డైవర్ట్ అవుతున్నాం అనుకోకండి. నేను ఎక్కడికి పోలే. నిజమైన జయశాలి ఎవరు అనేది 3 పార్టుల్లో ఖచ్చితంగా అందించే తీరుతాను. ఖచ్చితంగా ఇది మాత్రం సత్యం. 3 అయిపోతుంది, ముగిస్తాను. ఎందుకు సస్పెన్స్లో పెట్టానంటే మరల జనవరి 8వ తారీఖున ఈ సబ్జెక్ట్ పార్ట్ 3 వరకు మీరు వేచి చూడక తప్పదు. వినాలనే ఆసక్తి మీకు ఉండడం అనేది మానక తప్పదు. జస్ట్ నిజమైన వెలుగు అని, ఆయనకు మాత్రమే నిజమైన వెలుగు, నేను ఆ వెలుగై ఉండలేదు అన్నాడు. ఏంటి వాహన్ గారు కూడా వెలుగేనా? వెలుగు గురించి సాక్ష్యమించడానికి వచ్చాడు. కానీ ఏమంటున్నాడు? నేను ఆ వెలుగై ఉండలేదు. ఆ వెలుగు ఏంటో తెలుసా? అది నిజమైన వెలుగు. ఉందా బైబిల్లో? నిజమైన వెలుగు అని ఉంది. వెలుగు అంటే యేసుక్రీస్తు అయినప్పుడు యేసుక్రీస్తు జయించాడు కనుక జయశాలి అని అనాలనుకుంటే అప్పుడు ఆయనకు కరెక్ట్గా పెట్టవలసిన పేరేంటో తెలుసా? నిజమైన జయశాలి ఎవరు అని పెట్టు. జయశాలి ఎవరి జయశాలి అనేది తప్పని నేను అనడం లేదు సుమా. పూర్తి వివరణ ఇవ్వలేకపోయారు ముందు చెప్పిన వాళ్ళు. కాబట్టి నేను ఖచ్చితంగా వచ్చే జనవరి 17 2017 జనవరి 8వ తారీఖు ఇదే ఆదివారం, వచ్చే 1వ తారీఖున ఎలాగో మీరు అందరూ మావిడాడ రావాల్సి ఉంది. అది ఖచ్చితం. ఎందుకంటే నేను ముందుగానే ప్రకటించేసాను. పాంప్లెట్లు కూడా వాట్సాప్లో వెళ్ళిపోయి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారంట. వాళ్ళ కామెంట్లు అన్నిటికీ ఒక్కొక్క మెసేజ్లో ఖచ్చితమైన వివరణ ఇస్తాను తప్ప వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టను. వాళ్ళకు వచ్చిన ఆలోచన అది. వాళ్ళ ఆలోచనలను సరిచేయవలసిన బాధ్యత ఒక నిజ క్రైస్తవుడిగా, నిజమైన క్రీస్తుని నమ్మిన వాడిగా నాకు ఉంది నా భుజస్కంధాల మీద. 3 అయింది కనుక ఆ సమయాన్ని పాటించేవాడిని. గాంధీ మహాత్ముడే టైం పాటిస్తే, ఆయన మహాత్ముడైపోతే, క్రైస్తవుడైన వాడు టైం పాటిస్తే ఏమవుతాడో తెలుసా? ఈ లోకానికి వెలుగుగానే ఉంటాడు. క్రీస్తుని చెబుతుంటే వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే టైంను పాటించామో ఎదుటి వారికి మనకు ఉన్న వ్యత్యాసం, వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్, వాళ్ళకే మనకు ఉన్న తేడా తెలియాలి తప్ప వాళ్ళు చేసేది తప్పు అనేది రైటు అని ఎంత బాగా డబ్బాలు కొట్టుకున్నా నువ్వు మాట ఎవడో వినడో తెలుసా? నువ్వు చేసేది నీ క్రియల్లో కనబడాలి. కాబట్టి ఇక్కడ టైం ఎంత నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. 2 to 5, 3 to 6 లేదా 1 గంట to 4. మొదలు పెట్టే టైము, క్లోజ్ చేసే టైం ఖచ్చితంగా ఉండాలి. 3 అయిపోయింది, ముగిస్తున్నాను. తర్వాత పార్ట్ 3 కోసం జనవరి 2017 ఈ ఆదివారం నాడు విందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమయాన్ని ఎక్కువగా తీసుకుంటే నన్ను క్షమించండి తండ్రి. ఎందుకంటే 1 గంట to 3 గంటలు ఇక్కడ ఆరాధన సమయం అన్నారు. ఖచ్చితంగా నేను 3 గంటలకే ముగించడం జరిగింది తండ్రి. నీ చిత్తమైతే 2017 1వ తారీఖున మావిడాల్లో మేమందరం కలుసుకొని ఆనందించగలుగుటకు సహాయం దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని గొప్ప చేసే భాగ్యం మా మెప్పును మేము కోరుకోవడం లేదు తండ్రి. నీ వాక్యాన్ని నిన్ను గొప్ప చేసి నీ ద్వారా వచ్చే మెప్పును కోరుకుంటున్నాం తప్ప మనుషులు ఇచ్చే మెప్పు మాకు అవసరం లేదు తండ్రి. దేవుని వలన మేము కలిగే మెప్పు మాకు కావాలి. నిజమైన జయశాలి ఎవరు అనేటువంటి పాఠం 2వ భాగం. మొదటి భాగం మావిడాడలో 10 నుంచి 12 మాట్లాడడం జరిగింది. 2వ భాగం బిక్కవోలు గ్రామంలో తమ్ముడు జయరాజ పుష్పవతి అమ్మగారి ఇంటి దగ్గర 2వ భాగం 1 గంట నుంచి 3 గంటల వరకు మాట్లాడడం జరిగింది. మరలా ఇదే సమయం 1 గంట నుంచి 3 గంటల లోపు 3వ భాగంగా వచ్చే 2017 జనవరి 8వ తేదీన మాట్లాడుకుని మా హృదయాలు ఆనందంతో సంతోషంతో నింపుతారని, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యం సరిగా ఉపదేశించి విభజించే భాగ్యాన్ని నాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. బల్లారా నువ్వు జరిగించు లేదా సత్యానంద గారు